వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో రాష్ట్ర ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి భరోసా ఇవ్వనున్నట్లు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ట్రస్ట్ సభ్యునిగా ట్రస్ట్ సీఈఓగా కూడా ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ ఉన్నారు. చెప్పండి మేడం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయనున్నారని అయితే మాత్రం ఇప్పటికే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలా చూడొచ్చు? బీజేపీ పార్టీ పేద ప్రజలకి హెల్త్ స్కీమ్ అనేది ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ ఫ్రీగా ఇచ్చింది. ₹1 కూడా మేము ఎక్కడ కూడా కట్ చేయట్లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల జీతాల్లో నుంచి కట్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వాళ్ళు కట్ చేస్తారు? ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ఉందో దానికి సంబంధించిన సీఈఓ ఉన్నారా? హెల్త్ కేర్ ఉండాలి కదా సీఈఓ. ఇంతవరకు నువ్వు సీఈఓని పెట్టలేదు. సరే, సుప్రీంకోర్టు మనకంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ ఉద్యోగి జీతంలో నుంచి అయినా మనం డబ్బులు కట్ చేయాలన్నా కూడా ఆర్టికల్ 300A ప్రకారం కొన్ని రూల్స్, కొన్ని గైడ్లైన్స్ పాటించాలి. అట్ ద సేమ్ టైం ఉద్యోగికి కూడా సమ్మతం అయితేనే మనం కట్ చేయాలన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇవన్నీ గాలికి వదిలేస్తున్నావా? మరి నువ్వు సీఎం దేనికి సీఎం అసలు నువ్వు? ఉద్యోగులకు డబ్బులు కూడా నువ్వు వాడకూడదు, వాళ్ళకి ఇష్టం లేకపోతే అన్న విషయం కూడా తెలియలేని సీఎం నువ్వు ఈ రోజున తెలంగాణని పాలిస్తున్నావు. సిగ్గుచేటు. ఒక ఇంట్లోని 2 ఉద్యోగులు ఉన్నారనుకో, వాళ్ళిద్దరికీ కూడా బేసిక్ పే 1.5% వీళ్ళు కట్ చేస్తున్నారు. బేసిక్ పే అంటే ఎంత మహా అయితే 3,750 అట్లా ఇద్దరు కలిపి 7,000-8,000 అవుతుంది కటింగ్. నెలకి 7,000 నెలకి కటింగ్. సంవత్సరానికి 40,000 ఒక ఉద్యోగి దగ్గర నుంచి నువ్వు కట్ చేస్తున్నావు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కన్నా ప్రీమియము ఎక్కువైపోయింది మీ హెల్త్ కార్డుది. మరి ఇంతోటి దానికి నువ్వు హెల్త్ కార్డు ఇవ్వడం దేనికి? వాళ్ళే డైరెక్ట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వేసుకుంటే అయిపోతుంది కదా, ఇంత ఖర్చు కూడా అవసరం లేదు వాళ్ళకి. అవునా? సరే, ఈ హెల్త్ కార్డులో నువ్వు ఏ హాస్పిటల్స్ వస్తాయి? ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి? ఏ వైద్యానికి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తావు ఈ కార్డు మీద? గతంలో మనం చూసాం, ఇలాంటి కార్డు మీద హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద వెళ్తే ఈ కార్డులకి ఈ హాస్పిటల్ చూడవు అని చెప్పేసి డబ్బులు కూడా రీఇంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల చాలా హాస్పిటల్స్ ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వాళ్ళు ప్రజల్ని నమ్మి ఈ కార్డు ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు నువ్వు ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నావా? అసలు మనం ఎక్కడైనా చూసామా? గతంలో ఎప్పుడైనా చూసామా హెల్త్ కార్డుకి ఇలా జీతాల్లో కట్ చేసి హెల్త్ కార్డు ఇచ్చేది సంస్థ ఉన్న విషయం ఎక్కడైనా మనం విన్నామా? మొదటిసారి మనం చూస్తున్నాం. ఇదేంది చేస్తే నువ్వు సేవ చేయి ప్రజలకి, అంతేగాని వాళ్ళకు వచ్చే అరాకొర జీతమే సరిగ్గా ఇవ్వట్లేదు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. రోడ్డు మీద అందరూ కూడా ఏడుస్తున్నారు. నువ్వు ఈ రోజునొచ్చి నేను జీతాల్లో కోసేసి తద్వారా ఇస్తానంటే నీ ఖజానా నింపుకోవడానికి ఇస్తున్నావా అని అడుగుతున్నాం మేము ఇక్కడ. నీ ఖజానా ఖాళీ అయిందేమో, నీ ప్రభుత్వ ఖజానా. ఈ జీతాల్లో 1.5% కట్ చేసుకుంటూ పోయి నీ ఖజానా నింపుకొని తర్వాత వీళ్ళకి మళ్ళీ మొండి చేసి చూపిద్దాం ఆలోచన ఉందేమో రేవంత్ రెడ్డికి అనేది మేము అనుకుంటున్నాం. ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ హెల్త్కి భరోసా ఇస్తున్నామని చెప్తున్నారు కదా. కరెక్టే, నేను అనేది అదే. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డబ్బులు ఎట్లా దోచుకోవాలి, ఇప్పుడు దోచుకోవాలంటే ఒకటే మార్గం, ఉద్యోగుల జీతం నుంచి దోచుకోవాలి. డైరెక్ట్గా దోచుకోలేరు కదా, అలాగని సగం జీతం ఇస్తే ఉద్యోగులు ఒప్పుకోరు కదా. అందుకని వీళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఏంటంటే హెల్త్ కార్డు మీద మీకు ట్రీట్మెంట్ ఇస్తాము, దానిలో భాగంగానే మీకు 1.5% బేసిక్ పేలో కట్ అవుతుందని చెప్పి ఇచ్చారు. ఇది ఒక స్కీమ్ కాదు, స్కామ్. వాళ్ళ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి వాళ్ళు ఒక స్కామ్ చేస్తున్నారన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. వీళ్ళకి ముట్టికేలు పడాలి పైనుంచి. ఫైనల్గా ఎంప్లాయీస్కి సంబంధించి అయితే మాత్రం హెల్త్ స్కీమ్ అంటున్నారు. అదేవిధంగా 2034 వరకు నేనే సీఎం అని పదే సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంట? హెల్త్ కేర్ వరకు చూస్తే మేము కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఇచ్చింది 5 లక్షలు. మేము ఎవరి దగ్గర కూడా జీరో కటింగ్, మాకు ఎవరి దగ్గర కూడా మేమేం డబ్బులు తీసుకోలేదు. ప్రజలకు ఇస్తే నిస్వార్థంగా మనం అలా ఇవ్వాలి. లేకపోతే నేను ఉమ్మని వాళ్ళు ఏం అడగలేదు, నీ దగ్గరికి రాలేదు.
ఇలాంటి నీచ నికృష్ట చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని రక్తం తాగుతున్న రేవంత్ రెడ్డి మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు సీఎం ఎందుకు అవుతావు? నిన్ను సీఎం ఎందుకు చేస్తారు అసలు? ప్రజలు ఆల్రెడీ సీఎం అని చేసినందుకే తల కొట్టుకుంటున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. బూతులు తిట్టినా నీకు సిగ్గుందా? ఎవరు తిడితే నాకు చాలా సాడిస్టిక్ ప్లెజర్ అంట, అంటే అదొక ఆనందం అంట వాళ్ళకి. సో కాబట్టి ప్రజలు కూడా చూసేసారు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అది ఏవి కూడా వీళ్ళు అమలు చేయలేదు. వీళ్ళు అమలు చేసింది ఏంటంటే కొట్టుకొని చావండి అని చెప్పి ఫ్రీ బస్ ఒకటి అమలు చేశారు తప్ప మిగతావన్నీ కూడా మీరు గమనించండి. వరంగల్లో డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషను, వీళ్ళంతా కూడా డిక్లరేషన్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల్ని నిజంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, ఒక నిరుద్యోగ సమస్యను మనం తీర్చడానికి కానీ, మహిళలకు ఉన్న సమస్యను తీర్చడానికి కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. అన్నీ ఉట్ట మాటలు, కాగితాల మీద మాటలు తప్ప రియల్గా ప్రజలకు అభివృద్ధి అనేది లేదు. ఇంకొకటి, ఈయన ప్రతిసారి నేనే ఉంటాను అన్నట్టుగా పగటి కళలు కంటున్నాడు. దయచేసి రేవంత్ రెడ్డి పగటి కళలు కనడం మానేస్తే మంచిది. ఇప్పుడున్న 2.5 సంవత్సరాలే ఆయన కూర్చుని ఆయన కాపాడుకోవడానికి 10 సార్లు ఢిల్లీ పోతున్నాడు ఇంత మూటలు పట్టుకుని రాహుల్ గాంధీకి ఇవ్వడానికి. ఇంక ఇప్పుడు ఈయన ఎట్లా ఉంటాడు? ఈయన ఎలా లెగిస్తే అలా కూర్చోడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు ఈయనకి మాస్ ఫాలోయింగ్ ఉండొచ్చు కాబట్టి ఈయనకి సీఎం పదవి ఇచ్చారేమో, కానీ ఇప్పుడు ఆయన సీఎం కింద ఎవరు అనుకుంటున్నారు? మాస్ ఫాలోయింగ్ ఇప్పుడు ఉందని మీరు నమ్ముతున్నారా? మేమైతే నమ్మట్లేదు. ఎందుకంటే నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు, రాళ్ళు ఇచ్చి కొడతారు. నువ్వు మాటలన్నీ అబద్ధాలు మాట్లాడు. ఒకప్పుడు నువ్వేం మాట్లాడో పెట్రోల్ రేట్ల గురించి, కేంద్రం ఎంత తీసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎంత తీసుకుంటాడని చెప్పావు. మరి ఈరోజు నువ్వే ఉన్నావు కదా ఇక్కడ స్టేట్లో, మరి నువ్వేమంటారు 10 రూపాయలు తగ్గించావా? మేము ఎక్సైజ్ డ్యూటీ నుంచి 10 రూపాయలు మేము తగ్గించాం. ఈరోజు పెట్రోల్ పెరిగిందని మాట్లాడుతున్నారే, మరి మేము జిఎస్టీ కౌన్సిల్ పరిధిలో పెట్రోల్ పెట్టాలని చెప్పి మేము ఎన్నోసార్లు మాట్లాడాం. నిర్మలా సీతారామన్ గారు కమిషన్లో చాలాసార్లు మాట్లాడారు. మరి ఆ రోజు మీరు ఒప్పుకున్నారా? తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 3 రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ రాకూడదని. ఎందుకు? నీ రాబడి తగ్గిపోతుందని. సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఎంత ఏం చేద్దామన్నా కూడా ప్రజలకి నిజమేంటో తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. చదువు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని చూస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నా చూడండి, ఇంకొక 2.5 సంవత్సరాలు ఎంత బాధ అయినా రైతులు కానీ అందరు కానీ భరిస్తారు. ఈ 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి తీరుతుంది. రియమైన ప్రజాపాలన వస్తుంది. ఎందుకంటారా? సర్ర కూడా వచ్చింది కాబట్టి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో దీనిలో భాగంగా దొంగ ఓట్లన్నీ పోతాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు పోతాయి. అవునా? ఎక్కడి నుంచి వచ్చారో మైగ్రెంట్స్ వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. రోహింగ్యాస్ వీళ్ళందరూ ఓట్లు ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. మొన్న వెస్ట్ బెంగాల్లో తీస్తేనే 90 లక్షల ఓట్లు పోయినాయి. సో అట్లాగా ఇప్పుడు కూడా నిజమైన ప్రజాపాలన రావాలి అంటే ఈ దొంగ ఓట్లు అన్నీ పోతాయి. ఖచ్చితంగా నెక్స్ట్ వీళ్ళందరూ ఎన్ని పగటకలను కన్నా ఫైనల్గా వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని, ఇప్పటి వరకు కూడా ఆ ట్రస్టీకి సంబంధించి ఒక సీఈఓను కూడా నియమించలేదని, ఆ ట్రస్ట్పై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అంటే ఎంప్లాయీస్కి సంబంధించి ఎవరు కూడా దాని మీద అయితే మాత్రం డిపెండ్ కావాల్సిన అవసరం లేదని, వారి యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఆ ట్రస్ట్ అయితే మాత్రం లేదని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.